హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక మొబైల్ నెంబర్ యాక్టివ్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకోండి. దానికోసం చూడండి, నేను మీకు ఒక సైట్ చెప్తాను. ఆ సైట్ ద్వారా మీరు ఈజీగా ఆ మొబైల్ నెంబర్ ప్రస్తుతానికి పనిచేస్తుందా లేదా తెలుసుకోవచ్చు. దానికోసం మీరు findandtrace.com అనే ఈ సైట్లోకి వెళ్ళొచ్చు. సో దానికోసం మీరు చూడండి, ఇక్కడ ట్రేస్ మొబైల్ నెంబర్ అని చూసారా, అక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి ట్రేస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ మొబైల్ నెంబర్ ట్రేస్ చేస్తుంది. అంటే ప్రస్తుతానికి ఆ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్ ఉందా అనేది చూపిస్తుంది. దాంతోపాటు మనకు కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా చూపిస్తుంది. మిగతా అయితే అంత యాక్యురేట్గా లేవు, కానీ ఇది ప్రస్తుతానికి యాక్టివ్ ఉందా లేదా అనేది మాత్రం యాక్యురేట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మొబైల్ ఫోన్ అనేది ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. కాకపోతే తెలంగాణలో ఉంది. ఓకే, కాకపోతే ఇది అంత అక్యురేట్గా లేదు. డిస్ట్రిబ్యూటర్ కూడా ఏంటంటే తప్పు చూపించింది. కాకపోతే దీనిలో మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఈ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అయితే ఈ సైట్ అనేది పనిచేస్తుంది. సో చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి నా మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ ఉంది కాబట్టి లైవ్ అండ్ యాక్టివ్ అని చూపిస్తుంది. తర్వాత మనం కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే ఈ సిమ్ కార్డ్ అనేది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది అంటే చూడండి, మనకి ఇక్కడ హైదరాబాద్, విశాఖపట్నం అంటే ఈ ఏరియాస్ నుంచి బిలాంగ్ చేస్తుంది అని చెప్తుంది. తర్వాత వచ్చేసి దీనిలో చూసినట్టయితే ఈ మొబైల్ నెంబర్ అనేది ఏ సోషల్ మీడియాలో ఉంది, లేకపోతే ఆ మొబైల్ నెంబర్ ఉన్న చోట ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఆ స్టేట్కి క్యాపిటల్ ఏముంటుంది, అక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, తర్వాత అదర్ లాంగ్వేజెస్ ఏం మాట్లాడతారు, ప్రస్తుతం ఆ సిమ్ ఉన్న దగ్గర ఏ టైం ఉంది అనేది కూడా మనం ఏంటంటే తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇంకొక కొన్ని ఆప్షన్స్ ఏంటంటే దీనిలో ఈ మొబైల్ నెంబర్ని ఈ సైట్లో ఎన్నిసార్లు సెర్చ్ చేశారు అనేది కూడా ఏంటంటే ఈ సైట్ చూపిస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ దిస్ నెంబర్ వాజ్ సెర్చ్డ్ 1 time ఇన్ ద పాస్ట్ అని చూపిస్తుంది. సో ఇలా కూడా మనం ఏంటంటే తెలుసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ సైట్లో మనకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే మనం పిన్ కోడ్ ఫైండ్ చేయడం, ల్యాండ్లైన్ నెంబర్ని సెర్చ్ చేయడం, ఎస్టీడీ కోడ్స్ని సెర్చ్ చేయడం, అంతేకాకుండా మొబైల్ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనం దీనిలో సెర్చ్ చేయొచ్చు. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్స్ కూడా దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.